రేపు 2 రోజులకైతే నేనైతే బిర్యానీ చేశాను. అది కూడా నాటుకోడి పులావ్ అయితే చేశాను, బిర్యానీ కాదు. ఈ కోడి అయితే మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చాడంట. ఇంకా తనైతే తీసుకొచ్చేసి మా పిల్లని ఎత్తుకుని పులావ్ చేయడానికి ఆఖరికి రిజల్ట్ ఎలా వచ్చిందంటే పర్లేదు. అందరికి పలవాలు బిర్యానీలు తెలుసు కాబట్టి నేనైతే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండే కనుక వీడియో చూసేయండి. ఇంతకీ మీలో ఎంతమందికి నాటుకోడి పులావ్ అనేది వచ్చి కామెంట్ చేసేయండి. ఎందుకు మీ అందరికీ పులావ్ అంటే ఇష్టమేనా? చాలామంది ఎలా చేస్తారో కానీ ఈ చిన్నపిల్లలతో వంటలు చేయడం అనేది చాలా కష్టమేనండి బాబు. ఈ పులావ్ అనేది నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. ఈసారి అయితే ఇలా చేశాను. అయినా నాటుకోడితే ఏం చేసినా సూపరేననుకోండి. నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపే మగ్గ పెట్టుకోవాలండి ఆయిల్లో. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది.